బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. వంశీ కిరణ్ గురువు గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈ రోజు మనం చెప్పుకోబోయేది జీసస్ చెప్పినటువంటి ఆఖరి 7 సత్యాలు. అంటే ఆయన ఏం చెప్పిండు, అందులో ఆ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. జీసస్ కి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఆయన ఏం చెప్పిండు అంటే మనం ఎప్పుడు కూడా ఆ ఆయన ఎక్కడ అంటే ఆయన శిల్వ వేసిన కాడ నుంచి తెలుసుకుందాం మాస్టర్స్. ఆయన శిల్వ వేసిన కాడ నుంచి తెలుసుకొని కొంత చెప్పుకొని మనం ఆ యొక్క 7 సత్యాలను కూడా మనం తెలుసుకుందాం. ఆయన జీసస్ ఒక వడ్రంగి కుమారుడు అనమాట. ఆ వడ్రంగి కుమారుడైనటువంటి ఆయన తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని తెలియజేయాలనుకుంటాడు. కానీ మామూలుగా ఇప్పుడు ఆహ్, అంటే పేద కుటుంబంలో జన్మించింటాడనమాట తను. తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని తెలియజేయాలి అనుకున్నప్పుడు కొందరు నమ్ముతారు. కొందరు ఈయన చెప్పింది మనం ఎందుకు వినాలి అని గూడా ఆలోచిస్తారు. అలాగే తను ధ్యాన సాధన చేసి ఎంతో జ్ఞానం పొంది, ఎంతో శక్తుల్ని తెలుసుకొని, తన గత జన్మలు అన్నీ గూడా తెలుసుకొని, తను ఏ జ్ఞానం అయితే తెలుసుకున్నాడో దాన్ని అందరికీ తెలియజేయాలని అనుకోని అతను ముందుకు వచ్చి చెప్తుంటాడు. చెప్పినా కొందరు వింటారు, కొందరు వినరు. విననప్పుడు మరి ఆయన ఆహ్, ఆ ఏమైతదంటే ఆహ్, నేను ఈ విధంగా 40 రోజులు ధ్యానం జేసిన, ధ్యాన సాధన జేసి నేను తెలుసుకున్నా అని తను తెలియజేయడానికి ఎంతో ప్రయత్నం జేస్తాడు. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఆ నమ్మకుండా ఉండేటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారనమాట కొందరు. ఇతడు జెప్పింది మనం ఎందుకు వినాలి అంటని అనుకుంటారు. కానీ ఎందుకు మన జ్ఞానం అంటే అదే గదా మాస్టర్స్. ఇప్పుడు మన లోపలికి మనము ప్రయాణం జేసినప్పుడే మనము మన అంతర్గతంగా ఉన్న ఆ యొక్క శక్తి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి గదా మాస్టర్స్. అలాగే తనని తాను గూడా తెలుసుకున్నాడనమాట. అయితే జీసస్ ఒక వడ్రంగి కుమారుడు. ఇప్పుడు ఆయన తెలుసుకున్న సత్యాన్ని తెలియజేయాలనుకుంటాడు. కాకపోతే ఆహ్, ఆయన ఏమైతదంటే ఆహ్, ఆయనను ఒక దొంగగా పట్టుకుంటారు. అంటే ఒక ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నందుకు ఆయనను ఒక దొంగ అని ముద్ర వేసి పట్టుకొని కలవరి కొండ పైన శిలువ భుజాల మీద మోసుకుంటూ తీసుకొని ఎళ్లి ఆయనను కొరడా దెబ్బలతో కొడుతూ ఎంతో బాధకు, ఎంతో వేదనకు గురి చేస్తూ తనని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అందరూ ఏడుస్తుంటారు. ఆయననేం జెయ్యొద్దు, ఆయననేం జెయ్యొద్దు. ఆయనను విడిచిపెట్టండి అని ఎంతగానో అక్కడ ఉండేటువంటి ప్రజలు అర అడుగుతారు. అడిగినా గూడా ఎంతో కఠినాత్ములైనటువంటి ఆహ్, అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తి, ఆ రాజు అతన్ని క్షమించడనమాట. ఘోరాతి ఘోరంగా కొడుతూ, చేస్తూ ఇబ్బంది పెడుతూ తీసుకొని కల్వరి కొండపైకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు కొన్ని చెప్పుకుందాం మాస్టర్స్. ఆయన ఏమంటాడంటే, "తండ్రి" అంటే ఇగ సిలువ వేస్తారు. ఏసి ఇక్కడ ఈ చెయ్యికొకటి, ఈ చెయ్యికొకటి సిలువ వేసి, ఈ 2 కాళ్ళకు గూడా ఇలా పెట్టి ఒక శిలువ ఏస్తారు. శిలువేసినప్పుడు ఆహ్, ఇంగ తను అంటాడనమాట. అంటే అంత శిక్షించిన వారి పట్ల గూడా ఆయన ఎంతో గూడా కరుణను కలిగి ఉంటాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ఏంది అక్కడ ఉన్నప్పుడు అంటే ఆహ్, తండ్రి వీళ్ళేం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళను క్షమించండి. అంటే ఏమంటున్నాడు తనను బాధించిన వారి పట్ల గూడా అంటే ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళని గూడా క్షమించమనే అంటున్నాడాయన. ఎందుకు అంటే వాళ్ళకు తెలియదు గనక. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు గనక. వాళ్ళకి ఎరక లేదు. అంటే వాళ్ళ యొక్క చైతన్యము జాగృతంలో లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా ధ్యాన సాధన చేసి, ధ్యానం ద్వారా మన యొక్క చైతన్యాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు మనము అక్కడ తెలుసుకొనగలిగే స్థితిలో ఉంటాము. మనము ఎవరినైనా ఇబ్బంది పెడితే
తను బాధపడతారు గదా! అన్న జ్ఞానం అక్కడ ఉంటుంది. కానీ అక్కడ ఆయనను బాధించే వాళ్ళకి ఎలాంటి జ్ఞానం గూడా ఉండదు మాస్టర్స్ అక్కడ. తనను అంతగా బాధిస్తుంటారు. ఎందుకంటే అది వాళ్ళ స్థితి. వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ఏ జీసస్‌ని బాధ పెట్టిన వాళ్ళైనా గూడా వాళ్ళకి జ్ఞానం లేకపోవడం వల్లనే వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు మన జీవితంలో కూడా తీసుకున్నా గూడా మననెవరైనా ఇప్పుడు మనను ఒక అత్తగారైనా, లేదంటే ఒక అత్తను ఒక కోడలైనా గానీ, లేకపోతే ఒక తల్లిని ఒక కూతురైనా గానీ, కూతుర్ని తల్లి బాధ పెట్టినా, ఎవరిని ఎవరు బాధ పెట్టినా కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాళ్ళకి ఎరుక లేక. అంటే అప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉండాలి? మనం జీసస్ లోపల తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వాళ్ళకి తెలియకనే వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని క్షమించండి. అంటే ఎంత కరుణా భావంతో ఉన్నాడో చూడండి. ఎంత అంటే తన హృదయంలో ఎంతో కరుణను కలిగి ఉన్నాడంటే, ఎంతో చాలా ఓర్పును కలిగి ఉన్నాడనమాట. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ప్రజల పట్ల గాని, తర్వాత అక్కడ ఉండేటువంటి తనని ఇబ్బంది పెట్టిన వారి పట్ల గూడా వీరు తెలియక వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళని క్షమించండి అంటని చెప్తున్నాడనమాట. అది మన జీవితంలోకి మనం తీసుకున్నట్లయితే, మనని ఇబ్బంది పెట్టిన వారి పట్ల మనం గూడా కరుణను కలిగి ఉండాలి. అంటే క్షమను కలిగి ఉండాలి. వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళు మనని ఇబ్బంది పెడుతున్నారు అన్నది మనం గుర్తించుకోవాలి మాస్టర్స్ ఇక్కడ. అంటే వాళ్ళకి ఎవరైనా సరే అవేర్‌నెస్ లేకపోవడమే గదా! ఇప్పుడు గుర్తుకుంటే ఎవరు జేయరు ఆ తప్పు. అని ఆ వాక్యాలల్ల ఒకటి తను తెలియజేస్తున్నాడనమాట. అంటే వాళ్ళకి తెలియకనే వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళని క్షమించండి అంటని చెప్తున్నాడనమాట ఇక్కడ. ఇంకొకటేంటంటే ఆహ్, అంటే క్షమ ఇవ్వమంటున్నాడు. ఎవరినైనా క్షమించగలిగేటువంటిది ఉండాలి. ఆ కరుణ ఉన్నప్పుడు మాత్రమే మనము మనము చెయ్యగలము. అంటే ఆయనను ఏం జేస్తారు? ఇక్కడ ఇక్కడొక దొంగ ఉంటాడు. మళ్ళీ ఇక్కడొక దొంగ ఉంటాడు. ఆ యొక్క దొంగల మధ్యల నిలబెట్టి ఏస్తారేమన్నా. ఆయననేమన్నా సగౌరవంగా ఏస్తారా? గౌరవించేస్తారా? ఏమెయ్యరు గదా! శిక్షించాలనుకున్నప్పుడు. అలాగే బాధిస్తూ ఉంటారు. ఆయన్నేమి ఇది జేయరు గదా! మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే, అక్కడ అంత బాధపడుతూ అంత ఘోరమైనటువంటి ఆ యొక్క నరక బాధను అనుభవిస్తూ ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క సందేశాల్ని మనము గౌరవించాలి. అంటే మరి ఇంకా మనము మనం అర్థం జేసుకోలేదు. ఆయన ఇచ్చినటువంటి సందేశాల్ని మనం అర్థం జేసుకోకపోతే మనము ప్రార్థనలు జేసి, చర్చిలకు వెళ్ళి, తర్వాత ఆహ్, నా దేవుడు గొప్పవాడు మరి అని నా దేవుడే గొప్పవాడు అని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు గదా మాస్టర్స్. అంటే ఇక్కడ ఎవరిని జీసస్‌ని తక్కువ చేయడం గాదు. ఇక్కడ ఎవరిని గొప్పగా చెప్పడం కాదు. అంటే ఆయన ఇచ్చినటువంటి సందేశాల పట్ల వాటిని భౌతికంగా చూడకుండా అంతర్గతమైనటువంటి భౌతికత్వంలో చూడకుండా అంతరంగంలోంచి క్వెషన్స్ వేసుకున్నప్పుడు మాత్రమే మనకి అది అర్థమవుతుందనమాట. అంటే ఆ జ్ఞానాన్ని లోపలికెళ్ళి తీయాలె మనము. అంటే మనం సాధన జేసి ఒక జ్ఞానాన్ని తీసినప్పుడు మాత్రమే మనము ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ మనకు అర్థమైతది. అంటే సరైనటువంటి జ్ఞానాన్ని పట్టుకోవాలి. మనము దాన్ని తప్పుగా తీసుకున్నామనుకోండి, మనము మార్గము అనేది ఆయన ఇచ్చినటువంటి మార్గం అనేది మారిపోతది. ఎ ఎలాంటి ప్రార్థనలు జేసినా, ఏం జేసినా గూడా మనం ఏం జేస్తున్నాము? ఆయన ఇచ్చిన సందేశం ఏంది? మరి మన జీవితంలో మనం అలా ఉన్నామా? లేదా? నేను చెప్తున్నాను. మరి చెప్తున్నాను. కానీ నా లైఫ్‌లో నేను అలా ఉన్నానా? లేదా? మరి జీసస్ వాక్యాలు రోజు చదువుతున్నా. ఆయన ముందల కూర్చొని ఆయన ముందల మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ నేను ప్రార్థనలు చేస్తున్నాను. మరి నేనలా ఉన్నానా? లేదా? అనేది ఒకసారి మనం చెక్ జేసుకోవాలనమాట. ఇంకా రెండో పాయింట్‌లో ఏమిచ్చిందంటే "నువ్వు నిశ్చయంగా ఉండు." అంటే చెప్తున్నాడనమాట. ధైర్యం ఇస్తున్నాడు. అభయం. "నువ్వు నిశ్చయంగా ఉండు. నాతో పాటుగా నిన్ను పరలోకానికి నేను తీసుకువెళ్తా" అని చెప్తున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు అంటే,
ఇద్దరు దొంగల మధ్యల నిలబెట్టి సిలువ యేసిండ్రు ముగ్గురికి గూడా. యేసినప్పుడు రెండవ దొంగ ఫస్ట్ దొంగనేమో ఏమంటలేడు. ఆహ్, రెండవ ఆయన ఉండి ఏమంటున్నాడు, "నువ్వు నువ్వే తప్పు చెయ్యలేదు గదా! నువ్వెందుకు దొరికిపోయినవు? మరి నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వెందుకు దొరికిపోయినవు? నువ్వు మాతో పాటు శిక్ష అనుభవించడానికి ఆహ్, నువ్వెందుకు అనుభవించాలి? అవసరం లేదు. నువ్వు నిజం చెప్పొచ్చు గదా!" అంటాడు. అన్నప్పుడు ఆహ్, హ్మ్. అంటే ఇంగ అప్పుడు ఉండి ఆ దొంగకు ఒక ఆహ్ అంటే తన లోపల ఏమొస్తది? మేమంటే ఎన్నో నేరాలు జేసినాము, దొంగతనాలు జేసినాము, తప్పులు జేసినాం కాబట్టి ఈ శిక్షకు మేము అర్హులమే. కానీ మరి ఇతను ఏ తప్పు చేయలేదు గదా! ఇతనెందుకు అనుభవించాలి? నువ్వు నిజం జెప్పేయి అని జెప్తాడు. అంటే ఇతని లోపల ఏమొచ్చింది? పశ్చాత్తాపం ఒచ్చింది. మరి పశ్చాత్తాపం ఒచ్చినప్పుడు ఈ యూనివర్స్ నుంచి మనకెప్పుడైనా అవకాశాలు లభిస్తాయని ఇప్పుడున్న ఈ జ్ఞానంలో మనం అందుకుంటున్నాం గదా! అలాగే అక్కడున్న ఆ దొంగ లోపల పశ్చాత్తాప భావన ఒచ్చింది. ఎప్పుడైతే పశ్చాత్తాప భావన వచ్చినా, ఆ దొంగకు జీసస్ అభయమిస్తున్నాడు. అంటే దొంగతనాలు జేసి, మర్డర్‌లు జేసి, వాళ్ళని చంపి, వీళ్ళని బాధపెట్టి, పెట్టిన వాళ్ళకి కాదు. అదే ఇక్కడున్న ఈ దొంగ లోపల పరివర్తన లేదు. ఇక్కడ ఇతని సైడ్ ఉన్న ఈ దొంగ లోపల పరివర్తనొచ్చింది. అంటే ఎప్పుడైతే పరివర్తన వస్తుందో మనకు ఒక మార్గం అనేది లభిస్తుంది. ఆ మార్గం ద్వారా మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ తప్పుడు మార్గంలో ప్రయాణం జేయకుండా ఉండగలిగినప్పుడే మనకు ఆ భగవంతుని నుంచి అంటే అభయం లభిస్తదనమాట. నేనున్నాను. నాతో పాటుగా నిన్ను తీసుకెళ్తాను పరలోకానికి. నువ్వు నిశ్చింతగా ఉండు అంటే, అలాంటి మరణ సమయంలో గూడా ఆయన జీసస్ అతనికి అభయం ఇస్తున్నాడు. అంటే ఎట్లా ఉంది మళ్ళ అది అంటే భయంకరమైనటువంటి ఎండలో నిలబడి మరి ఇక్కడ చేతులకొకటి, చేతికొకటి, మన కాళ్ళకేసి ఒక దిక్కు రక్తాలు చుక్క కారిపోతూ అంత అంత బాధపడుతున్న ఆ స్థితిలో గూడా అతడికి అభయమిచ్చిండు. కాబట్టి మనమైతే ఏం జేస్తాము మరి? అట్లకెళ్ళి ఒక బిచ్చగాడు పోతుంటే ఒక రూపాయి గూడా ఇయ్యం. అంటే మన మనము అంత దాతృత్వ భావనను గాని మనము పెంచుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటివన్నీ మనము ఆహ్, మనం తెలుసుకొని మనము అవలంబించినప్పుడు, మనం గూడా ఏదో అంటే కష్టంలో ఉన్నవాడికి అంటే బాధల్లో ఉన్నవాడికి, వానికి నేనున్నాను. నువ్వేం బాధపడకు. ఇంటికి కుటుంబ పెద్దలుంటారు. ఏం గాదు. నువ్వు భయపడకు. నేనున్నాను. చూసుకుంటాను. అంటారు. అంటే అలా మనము అలా ధైర్యం ఇయ్యగలిగినప్పుడు మనం కుటుంబానికి ధైర్యం ఇస్తాం మాస్టర్స్. ఆ! అంటే ఎవరికైనా అభయం ఇయ్యగలగాలి. ఒక అప్పులవాడుంటాడు. ఆ! ఆల్రెడీ అతనికిచ్చింటాము. కానీ అతనితోని ఇవ్వడానికి ఏముండదు. మళ్ళ అలాంటప్పుడు తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని అసలు ఏమి ఉండవు. తనతోని డబ్బులుండవు, ఏముండవు. అలాంటప్పుడు వాడిని పీడిచ్చి "నువ్వు తీసుకురా" అంటే తెస్తాడా? తేడు. అలాంటి పరిస్థితుల్లో మనము సరే ఉండనిలే, నీతో తినడానికే లేవు గదా! నాతో ఉన్న కొంత నేను నీకిస్తా అని జెప్పి వాళ్ళకి అలా మనము దాతృత్వ భావనతో సహాయం జేసినప్పుడు మనం గూడా కొంతవరకి మనము అంటే ఎదుటి వాళ్ళకి సహాయం జేసిన వాళ్ళమవుతాం. అంటే ఇలాంటి ఈ సహాయమైనా జేస్తాం మనం. మన ప్రాణం బోతున్న సమయంలో గూడా నాతో ఇదుంది. నువ్వు తీసుకో. నువ్వుంచుకో దీన్ని. దీంతో నువ్వు ఏదైనా వ్యాపారం జేసుకో. బాగుండు అనమాట. మన కుటుంబ సభ్యులకైనా గాని, మన చుట్టూతా ఉండే వాళ్ళకైనా గూడా మనము మనతో ఉన్నది పంచి వాళ్ళకి అభయాన్నియ్యాలి. అంటే మనము వెళ్తున్న ఆ సమయంలో గూడా చివరి క్షణం వరకు గూడా అవతల వాళ్ళకి మనకి చేతనైన సహాయం చేస్తూ, వాళ్ళకి సహాయ సహకారాలందిస్తూ, నేనున్నాను అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు అభయమిస్తూ ఉండగలిగేటట్టుగా ఉండాలి మాస్టర్స్. అలా ఉన్నప్పుడు మనం గూడా ఆహ్, అంటే ఆ యొక్క గుణాన్ని నేర్చుకుంటే మనకు జీసస్ అందిస్తున్నాడక్కడ సందేశాలను. ఆయన అందిస్తున్నటువంటి ఆ సందేశాలలో మనం ఈ విధంగా ఈ జ్ఞానపరంగా మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు, మనము గూడా కొంతవరకి ముందుకు
వెళ్తాము అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఒకప్పుడు బుద్ధుడు, బుద్ధుడు ఉంటాడనమాట. బుద్ధుడు స్వయంగా చెప్తాడంట. ఏమని జెప్తాడు? ఒకప్పుడు ఆయన ఒకానొక జన్మల్లో, గత జన్మల్లో గత జన్మ గురించి చెప్తాడంట. తను ఏనుగుగా ఉంటాడంట ఒక అరణ్యంలో. ఒక అరణ్యంలో ఏనుగుగా ఉన్నప్పుడు తన చుట్టూతా మొత్తం అడవి అంటే కారుచిచ్చులాగుంటది జూడండి అలా. మొత్తం అడవంతా అంటుకొని పోయి ఇంక మంటలన్నీ దగ్గరికొచ్చేస్తున్నాయన్నప్పుడు పరుగులు తీస్తూ ఒకతోని ఆగి నిలబడి, తను ఇలా నిలబడి సేద తీరుతూ ఉంటది. తర్వాత అయితే ఇంక తను వెళ్దాము, ఇంకా మంటలు దగ్గరికొస్తున్నాయి, పారిపోయి వెళ్ళిపోదాము అనే లోపలనే తన కాలుకు పక్కలనే ఉండేటువంటి ఒక కుందేలుని చూస్తది. కుందేలుని చూసి, అయ్యో! ఇప్పుడు నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ కుందేలు ఆహ్, కాలిపోతది. దీన్ని సరే నా తోటి జీవి గదా! నా తోటి ప్రాణి గదా! దీన్ని కూడా మనము ఎలాగైనా కాపాడాలి అని జెప్పేసి, నాకు చేతనైనంత వరకు దీనికి సహాయం చేద్దామని జెప్పి అలాగే నిలబడతదనమాట. అలా నిలబడ్డప్పుడు ఇంకా మంటలు దగ్గరికి వస్తూ దగ్గరికొస్తాయి. తర్వాత కొంచెం సేపటికి శరీరం గాలుతుంటది. శరీరం గాలుతుంటే తర్వాత లోపల ఉన్న మాంసం ఉడుకుతుంటది. తర్వాత ఇంకా ఒకటి ఇంకా పారిపోయి పోదామంటే నా చాటుకు నిలబడి వెచ్చగా ఉంది ఈ తాబేలు అని తను అలాగే ఆ మాంసం ఉడికి లాస్ట్‌కు ఆ ఏనుగు కాస్త చనిపోతదనమాట. ఆ చనిపోయిన ఏనుగే బుద్ధుడనమాట. అంటే తన గత జన్మ యొక్క దాని గురించి అక్కడ బుద్ధుడు ఒకానొక సందర్భంలో అక్కడ ఉండేటువంటి శిష్యులకు తాను తెలియజేసిండనమాట. అంటే అంత అంత అంటే మరణ సమయంలో గూడా అభయం, అభయం ఇచ్చిండు. నేనున్నాను జాగ్రత్తగా ఉండు అని జెప్పి అభయం ఇచ్చినందుకు నాకు ఇంత బుద్ధుడి లాంటి జన్మ లభించింది అని అక్కడ ఒక సందర్భంలో బుద్ధుడు చెప్పాడనమాట. అట్లా అంటే మనము ఒకరికి అభయం ఇయ్యాలి అంటే ఎలా ఉండాలంటే ఆహ్, సరే మా ఒక సందర్భంలో అవతల వాళ్ళు వాళ్ళ ప్రాణాలని కాపాడాలి. మన వాళ్ళు అందరూ అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి జీవులు, ప్రతి ఒక్కరు గూడా సమస్తము అంతా మన వాళ్ళే అన్న భావనతో ఉన్నప్పుడే అలాంటి యొక్క గుణము, దాతృత్వ భావన ఎదుటి వాళ్ళకి అభయం ఇచ్చేటువంటి ఆ యొక్క గుణమనేది అలవడతది. అది జంతు జన్మల నుంచి ఉంది చూడండి. బుద్ధుడికి. కాబట్టి మనం గూడా ఆహ్, అలా ఉండాలనమాట. అంటే అప్పుడు అట్లా అట్లా చూడాలి. అంతేగాని మనము ఇంకెవరినో పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టి, వేరే వాళ్ళని బాధలకు గురి చేస్తూ, మనం జీవితంలో వాళ్ళ యొక్క మనోభావాలతోని మనం ఆడుకున్నప్పుడు మనం ఏది కూడా ఇలాంటివేవి గూడా మనం సాధించలేము. ఒకసారి మనం ఎలా ఉన్నాము లైఫ్‌లో అన్నది ప్రతి ఒక్కరు గూడా చూసుకోవాల్సినటువంటి విషయము. తర్వాత ఆహ్, ఇంకా ఆయన ఏం జెప్తున్నాడు ఇదంతా అయిపోయినాక ఇంకా ఆయన నేనెట్లాగో నాకు సిలువ వేసిండ్రు. నాకు ఇదైపోతది అని జెప్పేసి ఆహ్, ఇంకా అక్కడ ఏం జెప్తున్నాడంటే ఇదిగో నీ నీ కుమారుడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఇదిగో నీ బిడ్డ అని అక్కడ బాధ్యతను తెలియజేస్తున్నాడన్నమాట. ఒక బాధ్యతాయుతంగా తను అంటే ఇప్పుడు మరి ఈయన వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న తన తల్లి, తర్వాత శిష్యుడుంటాడు. మళ్ళా ఆ శిష్యుడు చిన్న పిల్లవాడనమాట. జీసస్ యొక్క గుండెల మీద పడుకొని ఆడుతూ మంచిగా దగ్గరగా ఉన్నటువంటి వాడు. అలా వదిలేసి వెళ్ళలేడు గదా! బాధ్యతగా తను, "అమ్మ ఇదిగో నీ కుమారుడు." హ్మ్. ఇంగా శిష్యుడికి, "ఇదిగో నీ తల్లి" అని జెప్పేసి వాళ్ళని ఒకరిని ఒకరు వాళ్ళని అప్పజెప్పి చెప్తున్నాడనమాట. "అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి." అక్కడ ఒక ఒక జీసస్ ఉన్నాడు. ఒక గొప్ప శిష్యుడు. అంటే ఒక గొప్ప గురువు ఎప్పుడు గూడా శిష్యుని మీద కొన్ని అధికారాలుంటాయన్నమాట. అలాంటప్పుడు అక్కడ చెప్తున్నాడు. అంటే తనకు అధికారం ఉంటది శిష్యుని మీద. కాబట్టి అక్కడ బాధ్యతగా తల్లిని ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కొడుకు అంటని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. మూడో పాయింట్‌లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ బాధ్యత గురించి తెలుసుకోవాలి. అంటే బాధ్యత అంటే భౌతికంగా నీకు ఏ బాధ్యతలు ఇచ్చారు? అంటే ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే మనమున్న లైఫ్‌లో మనకున్న బాధ్యత ఏంది అంటే మన ఇల్లు, కుటుంబము తర్వాత పిల్లలు.
ఇవన్నీ చేస్తూనే ఆధ్యాత్మిక మార్గంలో మనము ప్రయాణం జేయాలన్నమాట. ఎలా అంటే మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అన్నీ జేస్తూనే మనం గూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం జేయాలి. అలా ఒకటి చెప్పుకుందాం ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం గదా! ఆదిశంకరాచార్యుల వారిని. ఆదిశంకరాచార్యుల వారు చిన్నప్పుడే ఆయనకు 4 ఏళ్ళో, 5 ఏళ్ళో ఉంటాయి. ఆ వయసున్నప్పుడే నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తానమ్మా అంటే, తల్లి ఎంతకు ఒప్పుకోదనమాట. ఒప్పుకోకపోయేసరికి ఇంగా ఆయన ఏం జేస్తాడు, ఇంకా ఒకరోజు నీళ్ళలో ఉన్నప్పుడు ముసలి పట్టుకుంటది. అంటే "నువ్వు సన్యాసాశ్రమము నేను తీసుకుంటాను. నువ్వు ఒప్పుకుంటేనే ఈ మొసలి వదిలిపెడతది. లేకుంటే లేదు" అంటే, ఇంగ తప్పని పరిస్థితిలో ఆమె సరే అంటది. సరే అన్న క్షణమే ఆయన సన్యాసం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ లాస్ట్ ఆమె మరణ సమయానికి తను తల్లి దగ్గరికొస్తాడనమాట. అంటే బాధ్యత. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం జేస్తూనే మన బాధ్యతలన్నిటిని గూడా నిర్వర్తించాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. తన తల్లికి చేయవలసిన బాధ్యతలన్నీ కూడా అక్కడ చేస్తాడనమాట. కనుక హ్మ్. ఆ విధంగా మనము తెలుసుకొని జీవితంలో నడుచుకోవాలి. మరి ఇంకొకటి ఆవు, పులి కథ గూడా తెలుసు గదా మనకు. ఆవు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పులి చూస్తది. దాన్ని తినేయాలే, నాకు ఆకలిగా ఉంది. నేను తినేయాలి అంటది. అంటే, లేదు ఇంటి దగ్గర నాకిద్దరు పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళకి పాలు ఇచ్చి వస్తా అంటే ఎంత వాదన పెట్టుకున్నా ఆ పులి ఇనదు. అంటే నా మాట నమ్ము. ఒక్కసారి చూడు. నువ్వు నా మాట నమ్మి చూడు. ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళకి జాగ్రత్తలన్నీ గూడా చెప్పి నేను మళ్ళీ తిరిగి వస్తాను. నా మాట నమ్మంటే, సరే చూద్దాం అని జెప్పేసి అది ఆహ్, పంపిస్తది. ఒకసారి చూద్దాము. మహా అయితే పోతే వెళ్ళిపోతది. నేను ఇంకా వేరే నా ఆకలి తీర్చుకోవడానికి ఇంకేదైనా ప్రయత్నం చేద్దాము. దీని లోపల ఎంత సత్యం ఉందో చూద్దామని వదిలిపెడతది. వెళ్ళినప్పుడు అది సరాసరి ఇంటికి వెళ్లి తన పిల్లలకి కడుపు నిండా పాలిచ్చి ఇంగా అన్ని మంచి బుద్ధులు అవన్నీ చెప్పేసి, "సరే అమ్మా! ఇంకా నేను రేపటి నుంచి ఇంక నేను రాను. మీరు జాగ్రత్తగా ఒకరికొకరు ఉండండి" అని జెప్పేసి ఆ ఆవు మళ్ళీ అడవికి వస్తదనమాట. వచ్చినప్పుడు పులికి అనిపిస్తది, అబ్బా! ఎంత సత్యంలో ఉంది. ఇలాంటి గొప్పనైనటువంటి దాన్ని నేను తినడం వల్ల నాకే ఏ ఏమైతది? ఒకరోజు తినకుంటే ఏం గాదులే. ఇంకో రోజు నేనేదైనా వెతుక్కోవచ్చని జెప్పేసి ఆ ఆవును వదిలిపెడతదనమాట. అంటే అక్కడ పిల్లల పట్ల ఉండేటువంటి బాధ్యత అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏమనుకోవాలి పాయింట్ అంటే ఇప్పుడు మనం నా దేవా నా దేవా నన్ను ఇలా నా చెయ్యి ఇలా విడిచితివి. అంటే నాలుగో పాయింట్‌లో ఏం చెప్తున్నాడంటే, నా దేవా నా దేవా నన్ను చెయ్యి విడిచితివి. అంటే నన్ను చెయ్యి విడిచితివి అని మరి జీసస్ ఆహ్, మరి ఆయన నా చెయ్యి ఎట్లా విడిచితివంటని అంటున్నాడు. అంటే అక్కడ మనము ఎలా అర్థం చేసుకోవాలి? జీసస్ లాంటి గురువు, గొప్ప మహనీయుడు ఆయన, ఎంతో తత్వవేత్త, అన్నీ తెలిసినటువంటి ఆయన, నీళ్ల పైన సరితం నడవగలిగినటువంటి ఆయన, అంటే ఎన్నో శక్తుల్ని సాధించుకున్నాడు. ఎంతో జ్ఞానాన్ని బోధించిండు అందరికి. అలాంటి ఆయన ఇప్పుడు నా దేవా, నా దేవా నా చెయ్యి నన్నెలా విడిచితివి అంటే, ఆయన మనలాగా సామాన్యమైనటువంటి వాళ్ళలాగా ఆయన అక్కడ బాధపడుతున్నట్టు కాదు. నా దేవా, నా దేవా నన్నేల చేయి విడిచితివి అంటే, అక్కడ మనము ఏమర్థం జేసుకోవాలి అంటే, ఆయన యొక్క పరమాత్మ అంటే పూర్ణాత్మ. ఆయన యొక్క పూర్ణాత్మను అడుగుతున్నాడు. నా దేవా, నా దేవా నన్నేల చేయి విడిచితివి అంటని అడుగుతున్నాడు. అంటే పైకి చూస్తూ అడుగుతున్నాడంటే పైన ఎవరో ఉన్నారనే గదా దాని అర్థము. అంటే మనకంటే పైన ఆహ్, మన పూర్ణాత్మ ఉంటది. పరమాత్మ ఉంటది. అంటే ఆత్మ, పూర్ణాత్మ, జీవాత్మ. అట్లా ఇట్లా జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఇట్లా ముగ్గురు ఉంటారు గదా! అలాంటిదనమాట. ఆయన పైన చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన పూర్ణాత్మతో మాట్లాడుతూ, అలాంటి ఒక జ్ఞానాన్ని కలిగినటువంటి గొప్ప తత్వవేత్త జీసస్ అన్నమాట. ఆయన పైన చూసి అడుగుతున్నాడు. ఇప్పుడు మనం కింద ఆహ్, ఇప్పుడు పైన చూసి అడుగుతున్నాడు. అంతే అన్నమాట అక్కడ. అంతేగాని ఇప్పుడు మనం గూడా ఆహ్, మనం ఏమనుకుంటాం ఇక్కడ భౌతికంగా జూషినప్పుడు మనమేమనుకుంటాము ఈయన ఇలా బాధపడుతున్నాడు అని మనం అక్కడ అనుకుంటాము. కానీ ఆయన
ఆయన యొక్క పూర్ణాత్మతో మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్న వాళ్ళందరూ జీవాత్మ, పరమాత్మ. ఆత్మ, జీవాత్మ మొత్తము 3 దశలుంటాయన్నమాట. ఈ పూర్ణాత్మ ఒక ఆత్మను సృష్టిస్తుంది. అది మహాకారణ లోకాల్లో ఉంటుంది. ఆ మహాకారణ లోకాల్లో ఉన్న ఆత్మ జీవాత్మను సృష్టిస్తుంది. ఈ జీవుడే జీసస్ అనుకోండి జీసస్. ఈ జీసస్ ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఆయన తన యొక్క పూర్ణాత్మతోని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా భూమి మీద జరిగే వాటికి అంటే మనం అంటే ఇప్పుడు భూమి మీద జరుగుతున్నటువంటి వాటిని జూసి మనం ఏమనుకుంటాము, మనకొక క్వెషనొస్తది. క్వెషనొచ్చినప్పుడు ఆన్సర్ ఎక్కడ వెతుక్కుంటున్నారంటే పైన వెతుక్కోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు మనం గూడా మనకేదైనా ఒక క్వెషనొచ్చింది అంటే మనం ఎక్కడ వెతుక్కోవాలంటే పైన వెతుక్కోవాలి. ఎలా వెతుక్కోవాలంటే కాలాతీతంలో వెతుక్కోవాలి. ఇప్పుడు మనం అదే జేస్తున్నాం గదా మాస్టర్స్. మనం కాలాతీతంలో మన యొక్క ప్రశ్నలను వెతికినట్లయితే అక్కడ మనకి ఆన్సర్స్ లభిస్తాయి. ఇక్కడ జీసస్ జేస్తున్నది గూడా కాలాతీతంలో మాట్లాడుతున్నాడనమాట. "ఓ దేవా! ఓ దేవా! నన్నేల చెయ్యి విడిచితివి" అంటని అక్కడ అడుగుతున్నాడనమాట. అక్కడ హాస్టల్‌గానే ఆయనకి ఆన్సర్స్ అనేవి లభించినవి. అంటే కాలాతీతంలో మాట్లాడాలి ఎప్పుడైనా గాని. కాలంలో మాట్లాడగూడదు. ఆహ్, జీసస్ ఉన్న సత్యాన్ని, హిందూ ధర్మాల్లో ఉన్న సత్యాన్ని రెండిటిని మనము కలుపుకొని చెప్పుకుందాము. ఇప్పుడు రామదాస్ గురించి చెప్పుకుందాము. రామదాసు జైల్‌లో వేస్తారు. జైల్‌లో వేసినప్పుడు ఆయన కొరడాతో కొడుతుంటారు. కొరడాతో కొడుతుంటే హ్మ్. ఆయన ఆహ్, పలికే బంగారమాయనో కోదండపాణి అని పాడతాడనమాట. అప్పుడు తానీషా మహారాజు ఉండి ఏమంటాడు, పైన ఇక్కడ నేను కొరడా దెబ్బలు కొట్టి నేనిక్కడ అడుగుతుంటే నువ్వక్కడ పైన జూస్తవేంది అని అడుగుతాడనమాట. అంటే ఆయనకు తెలుసు ఎవరిని అడగాలనేది. ఆయన పూర్ణాత్మని అడుగుతున్నాడు. నేను నీ ప్రభువును. నువ్విక్కడ చూడు. నువ్వక్కడ ఎలా చూస్తున్నావంటే, నువ్వు నా ప్రభువు కాదు. నా ప్రభువు పైన ఉన్నాడు అంటని రామదాసు ఆయన పైన కాలాతీతంలో జరుగుతున్న దాన్ని చూసి ఆహ్, కాలాతీతంలో చూస్తున్న దాన్ని చూసి మాట్లాడుతున్నాడనమాట. అట్లా. అందుకే మనము ఏ సమస్యలొచ్చినా కూడా కాలాతీతంలో ఎ ఎవరిని అడగవలసిన అవసరం లేదు. మనము ఆర్థిక సమస్యలకైనా, మానసిక సమస్యలకైనా, శారీరక సమస్యలకైనా, కుటుంబ సమస్యలైనా అన్నిటికి కూడా మనము కాలాతీతంలో వెతుక్కోవాలి. కృష్ణుడు భగవద్గీత చెప్పింది గూడా ఇదే అన్నమాట. భగవద్గీత ఎక్కడ చెప్పిండంటే కృష్ణుడు కాలాతీతంలో చెప్పిండు గదా మాస్టర్స్. ఆ! ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇంత సైన్యము, ఇక్కడ ఇంత సైన్యము మధ్యలో నిలబెట్టి ఆయన జెప్పింది కాలాతీతంలో చెప్పిండనమాట. షిరిడీ సాయిని తీసుకున్నా గూడా ఇలాంటివే చూడొచ్చు మనం. ఆయన పైకి చూసి అన్ని లెక్కలేస్తుంటాడనమాట. మళ్ళెవరితో ఏస్తుంటాడు లెక్కలంటే ఆయన యొక్క పూర్ణాత్మతో, ఆయన యొక్క పరమాత్మతో ఎవరితోనంటే ఓ దేవా! ఓ దేవా! అనే అంటే మనం అడగొచ్చనమాట. ఆహ్, నే నా నేను నాకు ఇప్పుడు ఈ సమస్య ఉంది. నాకీ పలానా సమస్య ఉంది. ఆహ్, నాకు పలానా హ్మ్. నాదే ఒకటి చెప్తాను మాస్టర్స్. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. నా గ్యాస్ ట్రబుల్‌కి సంబంధించి నేను అడిగిన ఆహ్, ఆహ్, నేనేదో తప్పు చేశాను కాబట్టే నాకు సంబంధించిన అది కర్మ ఏదో ఉంది. నాకది చూపించండండి మాస్టర్స్ అని అడిగిన. ఎలా అడిగినా అంటే 10 రాత్రి పడుకోబోయే ముందు 10 నిమిషాలు ధ్యానం జేసి పడుకొని మధ్యరాత్రి మెలుకువ వచ్చినప్పుడు మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం జేసి నాకింత ఇబ్బందిగా ఉంది. నేను ఏదో జేషినా కాబట్టి నాకు దానికి సంబంధించిన అది చూపించండి మాస్టర్స్ అని మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం జేసి పండుకున్నప్పుడు నాకక్కడ ఆన్సర్ దొరికిందనమాట. నేను అక్కడ ఒకరిని ఇబ్బంది పెట్టింది నేను చూసుకున్నాను. వాళ్ళు బాధపడింది చూసుకున్నాను. ఒక అమ్మాయి తను పాయిజన్ తాగిందనమాట. ఆ పాయిజన్ తాగడానికి కూడా కారణం నేనయ్యాను. ఇలా మనం చూసుకున్నప్పుడు మనం వాళ్ళను ఏమి ఇబ్బంది పెట్టామో మన ఆన్సర్ ఎక్కడ దొరికింది? కాలాతీతంలో దొరికిందనమాట. అంటే మనం అక్కడి నుంచి ఆన్సర్స్ అనేవి మనం తీసుకొని, ఆ సమస్యను మనం, మనం పరిష్కరించుకోవచ్చు. అట్లా కాలాతీతంలో తెలుసుకోవచ్చనమాట. నేనేం చేశాను? నేనెందుకొచ్చాను? నా జన్మ ప్రణాళిక ఏంది? నా జన్మ డిజైన్ ఏంది? నేనొచ్చిన లక్ష్యం ఏంది? అన్నిటికి ఆన్సరు తెలుసుకోవచ్చనమాట. అలాగే ఆయన గూడా "ఓ దేవా! ఓ దేవా! నన్నేల చేయి విడిచితివి" అంటని అక్కడ
ఆయన అడుగుతున్నాడు ఆయన పూర్ణాత్మతో అడుగుతున్నాడు. ఆయన జన్మ ప్రణాళిక ఏంది? ఆయన ఎందుకొచ్చిండు? ఆయన ఏం జేయాలనుకుంటున్నాడు? ఆయన చేసేది ఇంకా అయిపోయిందా? ఉందా? నన్నేంది ఇలా చేసింది? అని అక్కడ ఆయన అడుగుతున్నాడనమాట. ఆయన యొక్క పూర్ణాత్మను అడుగుతున్నాడు. అలాగే షిరిడీ సాయి గూడా తను పైకి చూసి అడిగినవి ఉన్నాయి. ఓ దేవా! ఓ దేవా! అంటే పూర్ణాత్మ అంటే అథవా పరమాత్మ శుద్ధ చైతన్యం కనుక మనం రోజు ఇలా మన బాధల్ని మన పూర్ణాత్మతో మాట్లాడుకొని మన యొక్క సమస్యలని తొలగించుకోవచ్చు. ఎందుకంటే హ్మ్. మన మన నీ పూర్ణాత్మనే నీకు సమాధానం చెప్తది. ఇక్కడున్న వాళ్ళెవరు గూడా నీకు సమాధానం చెప్పరు. నీ సమస్యలని పరిష్కరించరు. ఏది తెలవదనమాట. కాబట్టి నీ డిజైన్ ఏంది? నువ్వెందుకొచ్చినవనేది మాత్రం నువ్వు కాలాతీతంలోనే వెతుక్కోవాలి. ఆహ్, అంటే ఇప్పుడు మన పూర్ణాత్మ ఉంటది. మన పూర్ణాత్మనే మనల్ని కాపాడుతది గానీ, వేరే వాళ్ళెవరు గూడా కాపాడరనమాట. హ్మ్. అంటే మనము తెలుసుకోవాలి. ఎప్పుడైనా గూడా ఏదైనా గూడా కాలాతీతంలో అడగాలి. జీసస్ కూడా 2 చేతులకు శిలువ వేసుకొని పైకి ఇలా చూసి "ఓ దేవా! ఓ దేవా! నన్నేలా చెయ్యి విడిచితివి" అని ఎందుకు విడిచితివి అని అడుగుతున్నాడు. ఆయన ఒక ప్రశ్న వేషిండు. అటు నుంచి సమాధానం వచ్చింది. వస్తుంది. ఆ సమయం అయిపోయింది ఇంకా. అంటే తెలుసుకున్నాడనమాట. ఇంకా సమయం అయిపోయింది. నువ్వెళ్ళిన ప్రణాళిక అయిపోయింది. ఇంక నువ్వు తిరిగి వచ్చేయి. టైమ్ ఈస్ ఓవర్ అని చెప్పేసి ఆయనకు తెలిసిపోయింది. మెసేజ్ వచ్చిందనమాట తన యొక్క పూర్ణాత్మ నుంచి. వచ్చినప్పుడు అంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఆయనంటే, "ఇంకా మెసేజ్ వచ్చింది. ఇంకా ఇక్కడ నువ్వు చేసేవి అయిపోయినాయి" అని మెసేజ్ వచ్చిందంట అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అంటున్నాడాయన. ఉన్నతమైన ఆత్మకి ఉన్నతమైనటువంటి ఆత్మకి ఉంటుంది. మనకు సంబంధం లేదు. అంటే ఆహ్, కనెక్షన్ ఉంటుందన్నమాట. పైన ఉండేటువంటి ఆత్మకు ఇక్కడ ఉండేటువంటి జీసస్‌కి ఎందుకంటే ఆయన ఉన్నతంగా ఎదిగిన ఆత్మ కాబట్టి ఆ కనెక్టివిటీ ఉంటది. మరి మనకెందుకు లేదు అంటే మనం ఈ మార్గాన్ని అనుసరించాలన్నమాట. 10 నిమిషాలు ధ్యానం చేసి, మన కర్మలనడిగి, మళ్ళీ 10 మినిట్స్ ధ్యానం చేసి, మనము తెలుసుకొని, మన యొక్క సమస్యలను గూడా మనము పరిష్కరించుకోవచ్చు. మరి మనకెందుకు లేదంటే, మనం గూడా ఆ స్థితికి వెళ్ళగలిగినప్పుడు, మనం డైరెక్ట్‌గా పైకి చూసి తెలుసుకునేటువంటి జ్ఞానం మనకు గూడా వస్తుంది. ఇది తెలియక చాలా మంది జీసస్‌ని ఎవరిని ప్రార్థిస్తున్నాడో ఆ దేవునిది ఏ కులము, ఈ దేవునిది ఏ కులము, మతము అని ఇవన్నీ గూడా అంటూ ఉంటారు. కానీ ఉన్నది మాత్రం ఒకడే దేవుడు. అంటే సబ్‌కా మాలిక్ ఏక్ హీ అంటే భగవంతుడనేటాయన అందరికీ ఒక్కటే అనే దాన్ని మనము గుర్తించుకోవాలి. ఆ దైవం ఒక్కడే. కనుక ఆ పరమాత్ముడు అన్నా, పూర్ణాత్మ అన్నా, తర్వాత సృష్టికర్త అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా గూడా ఉన్నది మాత్రం ఆ పరమాత్మ ఒక్కడే. ఓ దేవా! ఓ దేవా! నన్నేల చేయి విడిచితివి. అంటే అందరికి అభయాలిచ్చిన జీసస్, అందరికి మార్గదర్శనాలు చేసినటువంటి జీసస్, అందరికి ఆహ్, అంటే అన్నీ ఇచ్చినటువంటి జీసస్ నీ నీ అంటే ఎన్నో జేషిండు ఆయన. అవన్నీ జేసినటువంటి ఆ జీససు మళ్ళ అట్లెందుకు అడిగిండు ఆయన అంటే ఆయన ఆయన ఫ్రీక్వెన్సీ ఆయనకుంటది గదా! అంటే తెలుసుకుంటున్నాడనమాట అక్కడ. ఆహ్, ఎందుకు ఇలా జరిగింది అంటే అని అడుగుతున్నాడు. అన్నప్పుడు అక్కడి నుంచి సమాధానం రాంగానే ఇంగా అది తెలుసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయిందనమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్పుకుందాం ఇప్పుడు. ఫ్రీక్వెన్సీ అంటే ఎలా ఉంటది? అంటే ఉన్నత తలాలు ఇవన్నీ గూడా ఎలా ఉంటాయంటే, పరమేశ్వరుడు ధ్యానం జేస్తూ ఉన్నాడంట. ధ్యానం జేస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ ఆయన దగ్గరికి వచ్చి, "ఓ పరమేశ్వర మీరింకా తపస్సు చేస్తున్నారు. మీరెవరి కోసం ధ్యానం జేస్తున్నారు ప్రభు? ప్రజలు మా కోసం జేస్తున్నారు. మేము మీకోసం జేస్తున్నాము. మానవులు మా కోసం జేస్తున్నారు. మేము మీకోసం జేస్తున్నాము. మరి మీరెవరి కోసం జేస్తున్నారు?" అంటే, "నాకంటే పైన ఉన్న వాళ్ళ కోసం జేస్తున్నాను" అని చెప్పారంట. అంటే ఫ్రీక్వెన్సీ ఉంటదనమాట. తలాలు. ఇప్పుడు ఇక్కడ ఒక తలము, పైన ఇంకొకటి ఇట్లా ఎక్స్‌పాండ్ అయితూనే ఉంటదనమాట ఫ్రీక్వెన్సీ అనేది. అట్లా ఎవరి వేలో వాళ్ళు అంటే ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మనకు ఆ యొక్క జ్ఞానం అర్థమైతది. ఇంకా మనకంటే పైన ఇంకేదో ఉంది. ఇంకా తెలుసుకోవాలనేది. అంటే తపన అన్నమాట. అక్కడ తెలుసుకోవాలనేటువంటి తపన. ఇంకా మనకంటే పైన ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.
అంటే వీళ్ళ నుంచి వా పరమేశ్వరు నుంచి వాళ్ళొచ్చిండ్రు, వాళ్ళ నుంచి వీళ్ళొచ్చిండ్రు, వీళ్ళ నుంచి మనమొచ్చినము. ఇట్లా ఒకరి నుంచి ఒకరు వచ్చిండ్రు గాబట్టి ఫ్రీక్వెన్సీలనేవి వేరుగా ఉంటాయి. అంటే ఇంకొకటి ఏంది అంటే ఆయన శిలువ పైన ఉన్నప్పుడు దప్పిక కొని ఉన్నాను అంటాడనమాట. అంటే దప్పిక కొనుచున్నాను అన్నాడనమాట. అంటే శిలువ పైన ఉన్నప్పుడు అది బాగా ఫుల్లు ఎండ గొడుతుంది ఆయనకు. ఆహ్, అంటే బాగా ఎండ గొడుతుంది. 2 చేతులకు గూడా వేసిండ్రు. మరి కాళ్ళకు వేసిండ్రు. దప్పిక కొనుచున్నాను అంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళంటే ఇప్పుడు ఏదో ఒక పని జేస్తుంటే, అది జేస్తుంటే దప్పికయింది అంటే అది వేరేలాగా తీసుకోవాలి. మామూలుగా ఆహ్, ఏస్తు ప్రభువు లాంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి దప్పికంటే అది ఆధ్యాత్మిక దప్పికనమాట. అంటే వాళ్ళకి ఇంకా, ఇంకా చెయ్యాలి అనే ఇంకా అంటే ఆయన ఉన్నన్ని రోజులు ఆయన అందరికీ సేవ చేషిండు. ఎంతో జ్ఞానాన్ని అందించిండు. తర్వాత ఇంకొకటి ఏంటి ఆహ్, ఈ సాధన ద్వారా మనము ఆహ్, దైవ రాజ్యంలోనికి అంటే ఈ మార్గం ద్వారా దైవ రాజ్యాన్ని తెలుసుకోవచ్చని చెప్పిండు. మన ధ్యానం సాధన జేసి, మన లోపలికి మనం ప్రయాణం జేసి, మనము తెలుసుకోవచ్చన్న మార్గాన్ని సూచించిండు ఆయన. ఎన్నో మార్గాలందించిండు. ఎంతో జ్ఞానం అందించిండు. అయినప్పటికీ కూడా ఆయనకింకా ఆధ్యాత్మిక దప్పిక ఉంది అంటే, పరమ గురువుల కంటే ఈరోజు మరి నేను వెళ్ళిపోతున్నాను. మరి రేపటి నుంచి ఈ ప్రజలకు మరి ఎవరు జ్ఞానాన్ని అందిస్తరు? మరి ఆహ్, నె ఆహ్, ఇంకా ఇంకా తెలియజేయాలి వీళ్ళకి. ఇంకా కొత్త కొత్తవి తెలుసుకొని, జ్ఞానాన్ని వీరికి అందించాలి. మరి రేపటి నుంచి వీళ్ళకు ఎలా జ్ఞానం అందియాలి అనే దాని గురించి ఆయన దప్పిక కొనుచున్నాను అని అన్నాడనమాట. ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మిక వైపు దప్పిక కొనుచున్నాడు అంటే, ప్రాణాలు పోతున్న ఆ సమయంలో దప్పిక కొనుచున్నాను అనే ఒక వర్డ్‌ను ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థం లేకపోతే దానికి ఇన్ని రోజులు కూడా ఉంచేవాళ్ళు గాదు గదా! మాస్టర్స్. ఎప్పుడో తీసేసేటోళ్ళనమాట ఆ మాటని. ఈ సప్త వాక్యాలలో గూడా ఆహ్, ఈ వాక్యము ఇవన్నీ గూడా ఇన్ని రోజులుగా ఇప్పుడు ఇక్కడి దాంకా గూడా వచ్చినయి అంటే, ఒక మామూలుగా మాట్లాడేటువంటి దప్పిక కాదనమాట. అక్కడ ఉండవలసింది గురువులకు దప్పిక. ఇప్పుడు మన పత్రి సార్‌ని జూడండి. ఆయన గూడా హ్మ్. ఎన్నో ఊళ్ళు తిరుగుతూ, ఎంతో ధర్మ ప్రచారం జేస్తూ, తిన్నా, తినకున్నా ఎన్నో విధాలుగా ఒక్కరికైనా చెప్పనీకి గూడా పోయిండు పత్రి సార్ మనందరికీ తెలిసిన విషయమే గదా! తర్వాత ఊర్లు తిరుగుతూ ఎక్కడ తను వృద్ధుడయ్యే వరకు గూడా కాళ్ళ నొప్పులుంటే కూడా ఎన్ని ఉన్నా గూడా వెళ్లి ఎలాగైతే అవన్నిటిని కూడా లెక్క జేయకుండా తను నమ్మినటువంటి ఆ సిద్ధాంతాన్ని తను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ లోపలికి నువ్వు ప్రయాణం జెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వెందుకొచ్చినవు? నీ జన్మ ప్రణాళిక ఏంది? నీవెక్కడి నుంచొచ్చినవు? ఇవన్నీ తెలుసుకొని మనకెంతో జ్ఞానాన్ని అందించాడు పత్రి సారు. మరి వంశీ సారు ఎన్నో క్లాసులు చెప్పుతూ మనకు నిరంతరం కృషి చేస్తూ మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు. గురువులందరూ కూడా ఇలాంటి జ్ఞానము ఉంది అంటే వాళ్ళకు ఏదైనా ఉంది అంటే అది ఆధ్యాత్మిక దప్పికనే ఉంటది కానీ మామూలు దప్పిక కాదు అన్నది మనము ఇక్కడ గుర్తించుకోవాలి. శరీరము అంటే శరీరం ఉంటది. వాళ్ళ 3 మేకుల మీద ఉన్నాడాయన. దప్పిక కొనుచున్నాను అంటే అక్కడ ఆహారం కోసని గాదు. అవన్నీ ఏటి కోసం గూడా కాదు. హ్మ్. ఆయన ఆధ్యాత్మిక దప్పిక ఇంకా చెప్పాలని ఉంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఈ మానవులకి ఇంకా ఏదైనా తెలియజేయాలి. ఇంకా ఏదైనా జ్ఞానాన్ని అందియ్యాలి. ఇంకా నేను వీళ్ళ కోసం ఇంకా ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆ కోరిక ఉంటది. అంటే లోక కళ్యాణం కోసము. ఇప్పుడు మాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు, పరమ గురువులు ఎవరు ఏది చేసినప్పటికి గూడా వాళ్ళకి విశ్వ కళ్యాణంలో పాలు పంచుకోవాలి. ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. ఎంత చేసినా ఆళ్ళకి ఇంకా చెయ్యాలి. ఇప్పుడు ఇది చెప్పినము, ఈ క్లాసులు చెప్తున్నాము. ఇంకో కొత్త మార్గంలో ఇంకోటి తెలుసుకొని ఇంకోటి జేయాలి. దీని ద్వారా ఇంకోటి జేయాలి. ఇంకొంతమందికి అవకాశాలిచ్చి ఇప్పుడు ఆహ్, వాళ్ళని తయారు జేసి వాళ్ళు ఇంకోరికి చెప్పి ఇట్లా భూమి అంతా ప్రపంచం అంతా వ్యాపించాలనేటువంటి ఆధ్యాత్మిక దప్పికను కలిగి ఉంటారు వాళ్ళు. ఈ 6 పాయింట్లలో ఆరో పాయింట్‌లో అందరూ అక్కడికొచ్చి ఏడుస్తూ ఉంటారనమాట. అంటే ఆరో పాయింట్‌లో ఇంకోటేమైంది పరిసమాప్తమయ్యింది. అంటే ఏం జెప్తున్నాడు అంటే పరిసమాప్తమయిందని చెప్తున్నాడు. ఇంగా ఎట్లా అంటే
హ్మ్. పరిసమాప్తం అంటే ముగింపు ఇంగ. ముక్తి. మళ్ళీ ముగింపొచ్చింది. మనము దాన్నేం జేయాలె? యాక్సెప్ట్ జేయాలి. అంటే మార్పును అంగీకరించాలి. ఇప్పుడు పరిసమాప్తం అయింది అంటే ఇక్కడి నుంచి మార్పు చెందుతున్నట్టే గదా! ఇంకొక దానికి ఇంకొక చోటికి మార్పు చెందుతుందనే కాబట్టి మనము అక్కడ పరిసమాప్తము అయిందంటే ఏ క్షణంలోనైనా మరణమొచ్చినప్పుడు మనము దాన్ని అంగీకరించగలిగేటట్టు సిద్ధంగా ఉండాలి. మార్పుకనేది రెడీగా ఉండాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీకి అంటే దానికి మనము సిద్ధంగా ఉండాలి అంటని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే పరిసమాప్తమయ్యింది. ఎలా అంటే అలాగంటే మనం ఆహ్, ఎలా అంటే ఇప్పుడు మనము మన జీవితంలో తీసుకున్నప్పుడు హ్మ్. తండ్రి కొడుకుగా ఉంటాడు. కొడుకుకు తండ్రి అయితాడు. తండ్రి అయిన తర్వాత కోడలొస్తది. కోడలొచ్చిన తర్వాత మనము అప్పుడు ఏమనుకోవాలి? తల్లి, తండ్రిగా నా బాధ్యత పూర్తయింది. ఇంకా ఓకే. ఇంక నెక్స్ట్ కోడలొచ్చింది అని అంగీకరించాలి. ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో ఏమైతది మనము అంగీకరించరు కోడల్ని ఎప్పుడు గూడా. అంగీకరించకపోయేసరికి కొట్లాటలు, గొడవలు ఇవన్నీ గూడా వస్తుంటాయన్నమాట. హ్మ్. ఎవరైనా సరే ఏదైనా ఒక దానిని అంగీకరించగలిగేటువంటి స్థితిలో ఉండాలి అట్లా. ఇంగ అయిపోయింది. ఏం చెప్తున్నాడు ఆయన? ఓ దేవా! ఓ దేవా! అంటే నన్నేల చేయి విడిచితివి అన్న తర్వాత ఆయనకెప్పుడైతే మెసేజొస్తదో ఇంక పరిసమాప్తమయింది అని చెప్తాడనమాట. ఇంగ అయిపోయింది నేనొచ్చిన పని. ఇంక పరిసమాప్తమయింది. నా యొక్క ఆత్మను ఆహ్, మళ్ళా ఏడవ దాంట్లో ఏం చెప్తున్నాడంటే, తండ్రి నా చేతిని నీ 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 నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అంటే లాస్ట్‌కి ఏం చెప్తున్నాడు? తండ్రి నీ చేతికి నా యొక్క ఆత్మను అప్పగించుచున్నాను. అంటే నువ్విచ్చినటువంటి పని అయిపోయింది. ఇంకా మళ్ళీ నీ లోపల నేను విలీనమైతున్నా అని చెప్తున్నాడన్నమాట. విలీనమైతున్నా అన్నప్పుడు మనము అక్కడే మనము మళ్ళీ పైనెవరో ఒకరున్నారు అన్నట్టే కదా దాని అర్థము. అంటే నేను దైవపుత్రుడిని అన్నాడు ఆయన. ఒప్పుకున్నాడు జీసస్. నేను దైవపుత్రుడిని అన్నాడు. నేనే నేనే దేవుడిని అంటని ఆయన ఎక్కడ గూడా ఎవరికీ గూడా చెప్పలేదు. నేను దేవపుత్రుడిని అన్నాడు. అంటే మనకంటే పైన ఒకరు ఉన్నారనేది మనము గుర్తించుకోవాలి. అంటే పైన ఉన్నటువంటి పూర్ణాత్మకి నువ్వు ఏ మరి పూర్ణాత్మ ఎవరు అంటే మళ్ళ అది గూడా నేనే. మళ్ళ పైన ఉన్న పూర్ణాత్మ ఎవరంటే అది గూడా నేనే. మళ్ళ పైన ఉన్నదెవరంటే అది గూడా జీససే అన్నమాట. కాకపోతే అక్కడ తన ఆత్మోన్నతి కోసము ఎవరైనా సరే తన ఆత్మ ఉన్నతి కోసము జీవాత్మలను మహాకారణ లోకాలలో ఉండేటువంటి ఆత్మ తన జీవాత్మలను పంపించి తన యొక్క ఆత్మ అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటుందన్నమాట. అక్కడ వాళ్ళు అదంతా మంచిగా చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క ఆత్మలోకి వెళ్ళిపోతారు. లే మళ్ళా అందరూ వెళ్తారా అంటే వెళ్ళరు. ఎందుకు వెళ్తారు? ఇప్పుడు వాళ్ళు కొందరు ఆహ్, సపోజ్ ఇప్పుడు కొందరు ఎలా ఉంటారు? పొలాలలో ఉంటారు. కొందరెలా ఉంటారు? చీరలలో ఉంటారు. కొందరెలా ఉంటారు? నగల మీద ఉంటారు. కొందరెలా ఉంటారు? డబ్బుల పైన, తర్వాత పిల్లల పైన, భర్త పైన ఇలా ఎన్నో బంధాలలో ఇరుక్కొని ఉంటాం మనం. కానీ జీసస్ ప్రభువు అలా లేడనమాట. తన పూర్ణాత్మ తన పూర్ణాత్మకి తను ఓ ఓ తండ్రి నా చేతిని ఓ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను. అంటే నేనిక్కడ ఏ బంధాలలో లేను అని చెప్తున్నాడన్నమాట. ఎక్కడ ఏ బంధంలో కూడా నేను లేను. అంటే మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది సబ్జెక్టు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనము ఎక్కడ ఉన్నాము? మనం ఏ బంధాలలో ఇరుక్కున్నాము అని మరి ఈ జ్ఞానం ఎప్పుడు మనం తెలుసుకుంటాము అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసి మనము మాస్టర్స్‌ని అడిగినప్పుడు మన లోపల ఇంకా బంధాలు ఉన్నాయా? నా లోపల ఇంకా బంధాలలో ఇరుక్కొని ఉన్నానా నేను? హ్మ్. డబ్బులలో ఇరుక్కొని ఉన్నానా? కామక్రోధాలలో ఉన్నానా? అహంకారంతో ఉన్నానా? అరిషడ్వర్గాలలో ఉన్నానా? ఇవన్నిటిని కూడా ఆయన జయించిండు. ఆ! మనం నేనెక్కడున్నాను? హ్మ్. అని ప్రతి ఒక్కరు చెక్ జేసుకోవాలి.
నా తండ్రి అంటని పోయి కూసొని చర్చిలలో కూసొని ప్రార్థనలు ఉట్టిగా చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం లేదు. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేనెలా ఉన్నాను? నేను ఎలా ఉన్నాను? నా అంతరంగంలో నేనెలా ఉన్నాను చూసుకోవాలి. చెక్ జేసుకోవాలి ఎవరైనా సరే. అలా చెక్ చేసుకున్నప్పుడు ఆయన అందించినటువంటి జ్ఞానాన్ని మనము సరిగా అర్థం చేసుకొని, మనం జేస్తున్నటువంటి ఆ ప్రార్థనలకు, వాటికి మనం జీసస్ ప్రభువుకు పరమ భక్తులమైపోతామనమాట. ఆయనకు మనం పరమ భక్తులమైపోయినప్పుడు మనము ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడు. అంతేగాని మనము ఉట్టిగా కూర్చొని ఏడ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు. అంతరంగంలో ఎలా ఉన్నాం చూసుకోవాలి. మన అంతరంగంలో చూసుకోవాలని ఇందాక చెప్పాను గదా! అలా చూసుకోవాలనమాట. అలా ఎప్పుడైతే వెళ్లి మనం ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాము అని చూసుకున్నప్పుడు మాత్రమే ఆయన ఇంత కష్టపడి, ఇంత ప్రాణ త్యాగము చేసి తన జీవితాన్ని బలిచ్చి ఆ శిలువ పైన ఇక్కడ ఒక మేకు, ఇక్కడ ఒక మేకు వేయించుకొని హ్మ్. తర్వాత అంతటి ఎండలో, అంతటి బాధను, అంతటి నరకమైనటువంటి ఆ బాధను ఆయన అనుభవిస్తూ మనకిచ్చినటువంటి సందేశాలు మరి మనము ఎలా ఉన్నామనేది తెలుసుకోవాలి. అంతే. అప్పుడే మనము జీసస్‌కి పరమ భక్తులము అయినట్టనమాట. మరి ఇంకొకటి ఏంటి ఇక్కడ అంటే మనము ఇంకొకటి తెలుసుకోవచ్చు. లాస్ట్‌కు మనం ఏంది అంటే ఇక్కడ అమరత్వాన్ని చెప్తున్నాడనమాట. ఏమని చెప్తున్నాడు అమరత్వాన్ని అంటే, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో భృక్షీయమామృతాత్ అంటే ఎక్కడ ఏ దాంట్లలో కూడా చిక్కుకోవద్దనమాట. ఏ బంధాలలో ఏ దాంట్లో చిక్కుకోకుండా ఉండాలన్నమాట. అంటే హ్మ్. ఇప్పుడు నేను చెప్పాను గదా! ఏ బంధంలో ఉన్నాము, ఎక్కడున్నాము, అమరత్వాన్ని గురించి మనకు లాస్ట్ పాయింట్‌లో తెలియజేస్తున్నాడనమాట. అంటే నేను ఏడ చిక్కుకోలేదు. నేను అంటే ఏ దాంట్లల్ల మనము ఇరుక్కోకుండా ఉన్నప్పుడే గదా మాస్టర్స్ మనము డైరెక్ట్‌గా వెళ్లి మన పూర్ణాత్మలో విలీనమైతాము. మరి అలా చిక్కుకోమా అంటే మరి చిక్కుకుంటాము. మనం ఎక్కడున్నామనేది చూసుకోవాలి. మరి జీసస్ ప్రభువు ఆయన ఆహ్, మళ్ళా ఆ మాటలు అక్కడ ఉండి అంత బాధపడుతూ ఆయన చెప్పిండు అంటే ఆయన, ఆయన పూర్ణాత్మతో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. మరి అలా డైరెక్ట్ మాట్లాడగలిగేటువంటి ఆ ఫ్రీక్వెన్సీలో ఆయన ఉన్నాడు. ఆయన స్థానంలోకి వెళ్ళినప్పుడు మనము అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయినప్పుడు మనం గూడా తెలుసుకోగలుగుతాము. అంటే దోస తీగ నుంచి విడివడినంత ఈజీగా మనము ఈ దేహం నుంచి విడివడాలి. ఇంగ చనిపోయినప్పుడు తన తన ఆత్మ తన ఆత్మకు అంటే ఆ పరమాత్ముడిని గూడా అప్పగించిండనమాట. అప్పగించేసి ఆహ్, శిలువ పైన ఉండి ఆయన చెప్పినటువంటి సప్తవాక్యాలు. అవేంటంటే మళ్ళొకసారి తెలుసుకుందాం మాస్టర్స్. వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు. అంటే క్షమ క్షమ క్షమను కలిగి ఉండమని చెప్తున్నాడు. ఎవరైనా సరే మనకు తెలవక ఏదైనా చేసినప్పుడు క్షమను కలిగి ఉండాలి. ఆ దొంగలు జరిగిన సంభాషణలో అంటున్నాడు. ఎవరికి పశ్చాత్తాపం ఎవరికి చెప్తున్నాడంటే పశ్చాత్తాపం చెందినటువంటి దొంగకు చెప్తున్నాడు. మళ్ళీ ఎవరికంటే వాళ్ళకి గాదు. ఎవరైతే పశ్చాత్తాప భావనలో ఉంటారో వాళ్ళకి జీసస్ అందిస్తున్నటువంటి సందేశం అన్నమాట. హ్మ్. నువ్వు ఆహ్, నాతో పాటు నిన్ను పరలోకానికి అంటే నిశ్చయంగా చెప్తున్నా ఖచ్చితంగా. నాతో పాటు నిన్ను ఖచ్చితంగా నాతో పాటు పరలోకానికి తీసుకెళ్తాను. అంటే చెప్తున్నాడంట. అభయం ఇస్తున్నాడన్నమాట. అమ్మో! ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఇంకొకటి అక్కడ బాధ్యతను తెలుపుతున్నాడన్నమాట. అంటే మన జీవితంలో బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి అనేవి చెప్తున్నాడు. ఓ దేవా! ఓ దేవా! నన్ను ఏల విడిచితివి అని చూడండి మాట్లాడుతున్నాడన్నమాట. ఎలా మాట్లాడుతున్నాడంటే కాలాతీతంలో మాట్లాడుతున్నాడు. నేను దప్పిక గొనుచున్నాను అంటే ఇంకా తపన ఉందన్నమాట తన లోపల. ఇంకా చెయ్యాలి అంటే ఆధ్యాత్మికంగా ప్రయాణం చేస్తూ ఈ మార్గంలో ఉన్న ఎవరికైనా గూడా ఇంకా చెయ్యాలి. ఇంకా ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఉంటుంది. ఆ తపనను గురించి తెలియజేస్తున్నాడు. సమాప్తమయ్యింది అంటే అంటే మనం ప్రతి దాని పట్ల గూడా ఎలా ఉండాలంటే అటాచ్‌మెంట్‌లో ఉండకుండా డిటాచ్‌మెంట్‌లో ఉన్నప్పుడు మనకి అది సాధ్యమైతుంది. తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అంటే అమరత్వం గురించి చెప్తున్నాడనమాట. ఎక్కడ గూడా ఏ బంధంలో గూడా ఇరుక్కోకుండా మనం ఉండగలిగినప్పుడు మనము ఆ అమరత్వాన్ని సాధించుకుంటామని సందేశం ఇస్తున్నాడనమాట ఇక్కడ. ఇది యేసు ప్రభువు మనకు అందిస్తున్న సందేశం. ఆయన ఎట్లా ఉండి 3 మేకుల మీద 3 మేకుల మీద ఉండి ఆయన అంత కఠినమైన మరణం తీసుకొని మానవ జాతికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప సందేశం మాస్టర్స్. మేడం నాకు తెలిసింది మాస్టర్స్ నాకు తెలిసినంత వరకి నేను చెప్పిన. థాంక్ యూ. థాంక్ యూ.